హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ బ్లెస్డ్ సండే. ఏంటి వీళ్ళందరూ ఎగ్జామ్ రాయడానికి కూర్చున్నట్లున్నారు అని అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. బెంగళూరు వాళ్ళు బైబిల్ క్వెస్ట్ త్రూ అవుట్ ఇండియా కండక్ట్ చేస్తారు. అదే ఎగ్జామ్ జరుగుతుంది. ముందుగా దీనికి మనకు అటెండెన్స్ షీట్ ఇస్తారు. మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీ 50 రూపీస్. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఒక అంకుల్ చెప్తారు, వినండి. ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తాం, వేదవరైన వారు మరి ప్రజ్ఞావంతులైన వారు తయారు చేస్తారు. ఈ పరీక్ష మనం ఒక ఉన్నత తెలుపులోనే కాదు, దేశమంతా జరుగుతుంది. ఇదే రోజు ఇదే టైంలో మన భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్లో ఈ పరీక్ష జరుగుతుంది. అంటే మొత్తం మీద 17 లాంగ్వేజెస్లో ఈ పరీక్ష నడుస్తుంది. మనకి ఏ సెంటర్కి ఏ పరీక్షలు ఏ లాంగ్వేజ్ కావాలో మనం వాళ్ళకి ముందు ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తే అన్ని పేపర్లు అన్ని ఆ లాంగ్వేజ్లలో మనకు పంపిస్తారు. నేను నా దగ్గరికి నేను ఒక 100 పేపర్లకు ఆర్డర్ చేశాను. 100 పేపర్లకు ఆర్డర్ చేసినప్పుడు 50 రూపాయలు మనకి 5,000 రూపాయలు. ఇది బ్యాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం సెంటర్ కాబట్టి అక్కడ పాస్టర్తో ప్రేయర్ చేసేసి క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఇది నేను బీటీహెచ్ నా తెలుగులోనే అయ్యింది కాబట్టి నేను తెలుగులోనే ఆప్ట్ చేశాను లాస్ట్ 2 ఇయర్స్ కూడా, ఈ ఇయర్ కూడా. సో మా క్వశ్చన్ పేపర్లో ఏమేమి ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ ఏ డేట్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఏంటి పోర్షన్ అనేది కూడా ఉంటుంది. దీని వెనకాల ఓఎంఆర్ షీట్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తెచ్చుకొని ఓఎంఆర్ అక్కడ సబ్మిట్ చేసేయచ్చు అనమాట. సో ఇంతసేపు చెప్పింది ఇది మిస్టర్ దేవదానం అంకుల్. మేమందరం సిఎస్ఐ నుంచి. సో అలాగా అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అటెంప్ట్ చేస్తారు. మధ్యలో టీ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఎగ్జామ్ టైమ్ 1 అవర్ అండి. అందులోనే మనం అవసరమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ బెంచ్, రాస్తున్నాను. సో దాని తర్వాత అయిపోయింది అని చూపించాను. ఇంకా బయలుదేరిపోతున్నాను. ఇవి లాస్ట్ 2 ఇయర్స్ రాసిన సర్టిఫికేట్స్ అనమాట.